తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లుగా ఒక ఇష్యూ అనేది నడుస్తుంది. అయితే ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నేను చేయూతనిస్తాను, సహకరిస్తాను అని చెప్పేసి సానుకూలంగా స్పందించారంటూ నిర్మాతలందరూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే రాజమహేంద్రవరంలో పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నిర్మాతలందరూ కూడా కలిశారనమాట. అయితే నాగవంశీ గారు కావచ్చు, రవిశంకర్ గారు కావచ్చు, సత్య గారు కావచ్చు, అదేవిధంగా సాహు గారపాటి గారు వీళ్ళందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. సో ప్రజెంట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా ఒక ఇష్యూ నడుస్తుంది. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎగ్జిబిటర్లు ఏమో పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటూ ఉన్నారు, ఈ సినిమాతోనే ప్రారంభించాలి అంటున్నారు. మేమేమో ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇంకా అందరికీ కూడా పర్సంటేజ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే మాకే మిగులుతుందని చెప్పేసి నిర్మాతలు బాధపడుతూ ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి ఏంటనేది ప్రతి ఒక్క దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓన్లీ సినిమా రంగానికి చెందినటువంటి ఒక స్టార్ హీరోనే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి సో ఆయనతో మాట్లాడితే సమస్యకి పరిష్కారం దొరకొచ్చు, కనీసం ఆయన చెప్తే అయినా వింటారేమో అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ చిరంజీవి గారితో కూడా వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా పరిష్కారానికి నేను సానుకూలంగా ఉంటాను, సహకరిస్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. సో మరి తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్గా చిరంజీవి గారిని అనుకుంటూ ఉంటాం. సో ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే అయినా కూడా సో ఈ సమస్యకి పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఆ విధంగా కలిసి మాట్లాడారు. సో మరి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఓకే నేను ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కరించడానికి మాత్రం సహకరిస్తాను అని చెప్పేసి అయితే ఆయన కూడా చెప్పారనమాట. సో ఈ సమస్య అనేది ఏ విధంగా పరిష్కరించబడుతుంది, ఎవరు మాట్లాడితే వాళ్ళ మాట వింటారా అంటే వినేటటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. మాకు పెద్ద సినిమా నుంచే ప్రతి ఒక్క థియేటర్ కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఉండాలి, వచ్చినటువంటి ప్రాఫిట్స్లో పలానా పర్సంటేజ్ మీకు ఇస్తాము అని చెప్పేసి మాకు చెప్పాలి, అప్పుడు మాత్రమే సినిమాని మా ఒక థియేటర్లో రిలీజ్ చేయనిస్తాము, లేకపోతే ఖచ్చితంగా సినిమాని మాత్రం ఆడనివ్వము, ఓన్లీ మల్టీప్లెక్స్లో అక్కడే చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఒకవేళ కనుక ఈ విధంగా వాళ్ళు అన్న మాట మీద నిలబడితే సింగిల్ థియేటర్స్లో ఎక్కడ కూడా సినిమా రాకపోతే ఖచ్చితంగా సినిమాకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. చాలా భారీ అంచనాల మధ్య పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. సో మరి ఇంత భారీ అంచనాల మధ్య వస్తున్నటువంటి సినిమాకి ఈ విధంగా ఎగ్జిబిటర్లు అందరూ కూడా అడ్డం పడుతున్నారు అని చెప్పేసి నిర్మాతలు బాధపడుతూ ఉన్నారు. మరి చూడాలి, నిర్మాతలు కొన్ని కోట్ల డబ్బులు పెట్టుకొని సినిమా నిర్మించి ఈ విధంగా రిలీజ్ చేస్తున్న తరుణంలో అడ్డుపుల్లలు వస్తున్నాయి, అడ్డుకట్ట వేస్తూ ఉన్నారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చాలా బాధ ఉంటుంది. ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇంట్రెస్ట్కి తీసుకొస్తారు, వాటికి కట్టుకోవాలి. సో ఇన్ని బాధలు ఉంటాయి. సో ఆ విధంగా మంచిగా ప్రాఫిట్ వస్తుంది అనే కొన్ని సమయంలోనే ఈ విధంగా అడ్డుపుల్లలు వేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా మండిపడుతూ ఉంటారు. మరి ఈ యొక్క ఎగ్జిబిటర్లు నిర్మాతల యొక్క విషయంలో ఈ యొక్క సమస్యలో మరి పరిష్కారం ఎవరు చూపిస్తారు? ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఓకే ఆయన ముందుకు వస్తానని తెలుస్తుంది. బట్ చూద్దాం మరి ఎవరు పరిష్కారం చేస్తారు, అసలు పెద్ద సినిమా అన్ని థియేటర్లో వస్తుందా రాదా? ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు? అంటే ఈ విధంగా సినిమా వస్తున్న తరుణంలో అడ్డుపడడం కరెక్టే అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.